మా దాబ్ రైట్ నువ్వు ప్రజెంట్ అయితే నెల్లూరులో ఉన్నటువంటి ఎస్విఎస్ స్కూల్ కి అయితే వచ్చేసాం. పెద్దోడ ఏంది మందల ఏముంది ఆ రోజుల్లో ఏదైతే మనం చదువుకుంటున్నా చూడడా. అవును, సంక్రాంతి ఏంటి అసలు దీనికి సంబంధించిన సంబరాలు ఎట్లుంటాయి. అవును, స్కూల్లో మనం ఎప్పుడైనా చూసామా? అసలు ఆ రోజుల్లో స్కూల్కి వెళ్ళామా వచ్చేసామా అంతే. స్కూల్కి పోతే కదా సక్రంగా పోతే సరేలే మన వాస్తవానికి ఏంటంటే స్కూల్లో చేసే పండగలకు సంబంధించి ఏ అయితే వాళ్ళు కార్యక్రమాలు చేస్తారో అవి మనకు తెలియదు. పొద్దులో సయోలు కడపడం దెమ్మ తన్నులు తిన్నాం, ఆ లెక్కలే లేకపోతే ఇల్లు కొట్టడం, ఆ ఇంగ్లీష్ రాకపోతే ఇల్లు కొట్టడం అట్లా జరిపింది. అయితే ఆడతా పాడతా గడిపింది అయితే స్కూల్ మాత్రం. అయితే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడుండే ప్రజెంట్ జనరేషన్ లో పిల్లల దగ్గర వాళ్ళకి సంబంధించి రాబోయే భావితరాలకు ఈ సంక్రాంతి పండుగకు సంబంధించిన వాతావరణం కల్చర్ ని ఈ విధంగా ఏర్పాటు చేయాలా అని చెప్పడానికి నిదర్శనంగా ఈ ప్రోగ్రామ్ అన్నమాట. అయితే సో నీ అభిప్రాయం ఏంది సంక్రాంతి మీద? నేను కొట్టే తెచ్చానట్టు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నాను. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? హ్యాపీ పొంగల్. అబ్బా పెద్దోడు ఏంది అసలు ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి పొంగలకు సంబంధించినటువంటి గేమ్స్ ఆడడానికి దీంట్లో ఈ గేమ్స్ లో మీరు పాల్గొనడానికి అందరూ రెడీనా? నాతో వచ్చేదెవరు? అది సో రెడీగా ఉన్నారంతా. సో ఏం గేమ్స్ ఆడబోతున్నాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి అంతకంటే ముందు మన పీటీ గారు ఉన్నారు. సార్ వచ్చేసేయండి. వెల్కమ్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హ్యాపీ పొంగల్. సో పండుగలో భాగంగా సంక్రాంతి సంబరాల్లో ఎలాంటి గేమ్స్ ఆడిద్దాం అని అనుకుంటున్నారు వాళ్ళ పిల్లల చేత? నువ్వే అంత పొడుకున్నావు అంటే పీటీ మాస్టర్ జింబు ఆడి ఆ మాత్రం ఉండబడలే మనిషిగా ఫిట్ గా నాటుకోడినట్టు సంక్రాంతి నాటుకోడి అనమాట. సూపర్ సార్. వాట్ ఎవర్ ఇట్స్ యువర్ గుడ్ నేమ్? దివాకర్ గారు అయితే పీటీ మాస్టర్ గా ఇక్కడ వ్యవహరించబోతున్నారు. అయితే ఈ రోజు పిల్లకాయల చేత గేమ్లు సో ఎలాంటి గేమ్స్ ఆడిస్తున్నారు? ఎందుకు చిన్న పిల్లలకి లెమన్ స్పూన్, మ్యూజిక్ చైర్, జంపింగ్ జాక్ ఇలాంటి గేమ్స్ పెడదాం అనుకున్నాము. పెద్దల పిల్లలకి రన్నింగ్ రేసు, ముగ్గులు ఫోర్ట్లు అన్ని పెడదామని రెడీగా ఉన్నాము మేము. ఇప్పుడు మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మన ఆచారాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వల్ల ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ గ్యాప్ వచ్చా కంప్యూటర్ నాలెడ్జ్ నాయన ఇప్పుడంతా గ్యాప్లు వస్తాయి. ఫోన్ లేకపోతే గందరగోళం అయిపోతుంది. ఆ గ్యాప్ కవర్ చేద్దాం. వీళ్ళే రేపటి రోజు నేర్చుకోవాల్సింది రాబోయే తరానికి భావి భారత పౌరులే సిద్ధంగా ఉన్నారంతా. పడుకున్నారా? సరే, ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గేమ్ స్టార్ట్ చేద్దామా? రైట్, ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మెట్ట మధ్యాహ్నం పట్టపగలు అసలు ఏంది భోగి అని చెప్పి కొంతమంది అనుకుంటా ఉంటారు. బేసిక్ గా చలిగా ఉంది కాబట్టి ఈ ఎండకి నీకు చలిగా ఉందా? ఉందబ్బా. మా ఊడు కూడా చెప్పాడబ్బా చలిగా ఉందంట. అయితే మెట్ట మధ్యాహ్నం పట్టపగలైన పెట్టడానికి కారణం ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియపరచడం చేశారు. బాగుంది. అయితే ఇక్కడ చూస్తే ముగ్గులు, రంగవల్లులు, పూలు, గొబ్బెమ్మలు మధ్యలో గొబ్బెమ్మ పెట్టినట్టున్నాడా? ఇది చూసే రోజులు అవుతుంది ఈ సంప్రదాయం. అసలు బసవన్న పల్లెటూరులో ఉదయాన్నే గంగిరెద్దుని తీసుకొచ్చి హరిలో రంగ హరి అని పలగొట్టి తీసుకొచ్చి ఆ బియ్యం పట్టుకొని అసలు ఆ రోజుకి ఈ రోజుకి ఎంత డిఫరెన్స్ అసలు చాలా డిఫరెన్స్. అందులో అప్పుడు వచ్చేది ఊరు లేదు గంగిరెద్దులు కదా. అవును, మేమేం చేసేది తెలుసా? ఒక పుల్ల ఒకటి తీసుకునేది అటు బొడిసేది గంగిరెద్దుని. ఆడిపోతే బుద్ధులా పల్లెటూరులో పుట్టి పెరిగినాడంటే ఇంకా కథలన్నీ వేరు. ముగ్గులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి అబ్బా. ఆడొక ముగ్గు చూసాము గొబ్బమ్మను పెట్టి. గొబ్బమ్మను పెట్టకుండా ఓన్లీ పొంగల్ అనమాట. కొండలో నుంచి పాలు పొంగుతున్నట్టు ఏదో ముగ్గుల్లో అంటే సోఫా ముగ్గులు, కుర్చీ ముగ్గులు లాగా ఇది కొండ ముగ్గు పొంగుతున్నట్టు ఆ పక్క చెరుకు గల్లు ఉన్నాయి. కైట్స్ కూడా ఉన్నాయి. ఆవిడ పోయి ఎగరై బాకు ఆ పక్కన చెరుకు గల్లు. ఆ చెరుకు గల్లు తీసుకుని కైట్లు తీసి ఎగరేస్తా. తినేటి కాదు. ఇప్పుడు ఇక్కడ ఏదో రాస్తున్నారు, ఆ పక్కకి వెళ్ళి చూద్దామా? స్కూల్ పేరు ఎస్విఎస్ అని. ఆ లోగోలు గీగులేసి ఇప్పుడు పిల్లలకి అన్ని సాంస్కృతిక పద్ధతుల గురించి తెలియపరుస్తా. ముగ్గులు అసలు ఈ రోజుల్లో ముగ్గులు ఏమంటే ఒకరికన్నా చేతులు తిరుగుతాయా? చేతులు తిరిగేది అసలు తెలుసు వాళ్ళకి. ఆ ముగ్గులు వేసేది అట్ట పిల్లకాయలకి అయితే అప్పుడప్పుడు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడం. సూపర్. ఇదిగో గొబ్బెమ్మలు అంతా అందరు ఏడే ఉండరు, బాగున్నారు, బాగా డెకరేట్ భలే చేశారా సూపర్ గా. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తా. ఆ పక్క చెరుకుగళ్ళు ఉండే, మధ్యలో కొండ, తామర పువ్వు, అబ్బా ఈ పక్క గాలిపటాలు, ఆ పైన డూడు బసవన్న. అటు చూసి ఎటు చూసినా కొంచెం ఏది గంగిరి ఎద్దుతుంది చెప్పలా. గుర్తుపెట్టినావు నువ్వు, అలవాటు కదా. మొత్తానికి ముగ్గులు అయితే బాగున్నాయి. మేడం ఇవన్నీ మీరే నేసిందా?
ఇదిగో ఈ ముగ్గులు వేసిన తర్వాత మహాతల్లి ఈ చేతులు గుండగా ఈ ముగ్గు వేశారు. ఏం పేరు మేడం? రేష్మ మేడం. చూడండి, రేష్మ మేడం సంక్రాంతి పండుగకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? ఇది పిల్లలు ఇక్కడ నేర్చుకోవాలా? పిల్లలు నేర్చుకోవాలని అంటే పెద్దలుగా ఈ రోజు పేరెంట్స్ గా మీరు వచ్చి అందరినీ ఓకే, థ్యాంక్ యూ మేడం. బా అయితే చాలా ముగ్గులకి హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నెక్స్ట్ ఇంకొక విషయం తెలుసా నీకు? ఏంటది? మనం గేమ్స్ ఆడిస్తామని చెప్పిల్లా, గేమ్స్ కడ పోదాం. ఆ గేమ్స్ అక్కడ పోయిన తర్వాత ట్విస్ట్ ఇద్దాం. ఇప్పుడు నేను గేమ్ ఇయ్యను, అక్కడ బాంబు పేలుస్తావు అంతే. సరే పేల్చు రూపా. రైట్ పా. పెద్దడా ఏంది బాంబు గింబు వేస్తానన్నాడు? నాకు తెలిసి ఏంది అసలు బాంబు పేల్చేదా? ఇందాకేం చెప్పానా? బాంబు పేలుస్తాను, పిల్లలతో గేమ్లు ఆడిస్తాను. నువ్వు చెప్పలా? నాతో వచ్చేది ఎవరంటే నేను అన్నారు కదా. ఇప్పుడు ఎక్కడ చూడు ఎట్టుందో. నాయన ఇదేందా ఇది నేను చూడలా. తొడగొట్టే ట్రైన్ రివర్స్ అయిపోవాలా. పిల్లకాయల చేత కదా గేమ్ ఇడ, వాళ్ళ పేరెంట్స్ చేత ఇక్కడ గేమ్. ఓకే ఓకే, అంటే పేరెంట్స్ చేత కూడా ఎంటర్టైన్మెంట్ ఇప్పిస్తున్నారు అనమాట ఇక్కడ. సో మొత్తానికి సో పీటీ దివాకర్ గౌడ్ గారు రెడీగా ఉన్నారు. దివాకర్ సార్ చెప్పండి సార్. పిగిలి కొడితే ఒక్కొక్కరు ఎగిరిపోతుండాలా. రైట్ స్టార్ట్ చేద్దాం. సో మ్యూజికల్ చైర్స్ ఫస్ట్, మ్యూజికల్ సైడ్స్ అంటే అబ్బా భలే ఉందబ్బా. పేరెంట్స్ ఆపుతుంటే పిల్లకాయలు ఆడేది ఒక ఎత్తు అయితే పేరెంట్స్ ఆడేది ఒక ఎత్తు కదా. చూడ ఎంటర్టైన్మెంట్ వేరులే, మళ్ళీ రాదు. ఓకే వ్యూవర్స్ రెడీగా ఉండండి. మ్యూజికల్ స్టైర్స్ అయితే మరి కొద్ది క్షణాల్లో స్టార్ట్ అయిపోతున్నాయి. చిన్నలతో కాదు పెద్దలతో. విజిల్ వేస్తే స్టార్ట్. ఓకే దివాకర్ గారు కొట్టిన విజిల్. సూపర్. నెక్స్ట్ విజిల్ కి కూర్చోవాలి. ఫాస్ట్ గా ఎంజాయ్ చేయాలి. కమాన్. ఒక గంట సేపు తిప్పిస్తే ఓకే. ఒకరు ఎలిమినేట్ అయ్యారు మొత్తానికి 9 మెంబర్స్ లో. ఎస్, ఒక చైర్ వచ్చింది. పెద్దోడు కూర్చో. కమాన్ ఒక 2 చైర్లు తీసేద్దాం లోపలికి. ఎట్టో ఇప్పుడు చైర్ వస్తుంది కదా. వీళ్ళు కుర్జీలు వెనకనే తిరుగుతున్నారు ఇలా. ఓకే, మరొకరు కూడా ఎలిమినేట్ అయ్యారు. భలే జాలీ గుళ్ళ పెద్దవాళ్ళతో గేమ్లు ఆడిస్తుంటేడా. ఆ రోజుల్లో ఇప్పుడు ఆడి మళ్ళీ ఇప్పుడు ఆడాలంటే అందులో కమాన్ సూపర్. వీళ్ళు గమనిస్తా ఉన్నారు ఎప్పుడు వదిలేస్తాను. ఓకే సరిపోతాం మనం. ఓకే లేదా ఈ చైర్లో కూడా కూర్చోండి. చిన్నగా తిరుగుతున్నారు ఇలా, గబ తిరగాల కొంచెం. ఓకేనా? ఓకే క్లాప్స్ కొట్టండి మీరు కూడా, అందరూ క్లాప్స్ కొట్టే కదా. కమాన్ స్పీడ్ పెంచాలి. సూపర్ భలే తిరుగుతున్నారు ఇలా. అల్లి బిల్లి తిరుగుతున్నారు అట్లా. పేరెంట్స్కి బట్టి మొత్తం అయిపోయింది. సో ఫైనల్ గా ఇద్దరు అనమాట. సో ఇద్దరులో ఎవరో ఒక్కరే గెలుస్తారు. చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. పెద్దోడా బాగా రసవత్రంగా ఉంది గేమ్ అయితే. లేదు పీటీ మాస్ దుమ్ము రేపుతున్నాడు వాళ్ళతో. సూపర్. కమాన్ రావాలా మీరిద్దరు పక్క తింటా ఒక రావడం లేదా.
ఓకే మొత్తానికి మేడం మేడం రాండి మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. కంగ్రాచులేషన్స్. అంత మందిలో ఫైనల్ గా గెలిచారు. థ్యాంక్ యూ మేడం, గెలిచారు. సో పెద్దోడా, ఇప్పుడు అంత మంది గేమ్స్ ఆడారు, గెలిచారు. నేనేమంటానంటే నువ్వు పెద్దోడు, నేను చిన్నోడిని, ఒక చైర్ పెట్టుకొని మన ఇద్దరం ఆడితే బాగుంటుందా? పెద్దగా ఆడుకోవా, ఏముందా బ్రహ్మాండంగా. అది ఒక చైరు, పెద్దోడు నువ్వు గెలుస్తావు, చిన్నోడు నేను గెలుస్తాను. అయితే నేను చైర్ అని ఎత్తుకోబోతు, నేను చెప్పలేను. సరే తీసుకెళ్ళి దాని మీద కూర్చోట్టే. అంతే, నీ ఒళ్ళో కూర్చోనా? అంతే. ఓకే, పీటీ సార్ రెడీ చేస్తారు. రెడీ. గిరి అవుతలేనా చూడు, వాళ్ళతో పాటు మేము కూడా ఎన్ని రోజులు అయింది ఆడి. ఓకే రైట్. ఓకే సర్లే, పెద్దోడు కదా, పెద్దోడు నేను చిన్నోడు. ఎబ్బలే ఉంది ఇది. నువ్వు గెలిచినందుకు సంతోషం, నాకు కూడా హ్యాపీగా ఉంది. సూపర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుర్తుపెట్టుకోవాలా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అందరిని ఇక్కడ ఆటల పాటలతో అలరిస్తా ఉన్నాడు మన దివాకర్ గారు. దివాకరే కదా పేరా? దివాకర్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మొత్తానికి ఒక సెగ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి సార్? లెమన్ స్పూన్ సార్. సో లెమన్ అండ్ స్పూన్. సో మంచి రసవత్రంగా జరిగింది. ఫైనల్ గా ఒకరు విన్నర్ అయ్యారు. అవును. స్లో వాక్. స్మాల్ చేంజ్, స్లో వాక్ అనమాట. స్లో వాక్. అసలు స్లో వాక్ ఏది నాకు అర్థం కాలేదు. అడుగులు అడుగేసుకుంటా, నువ్వు ఎంత చిన్నగా వెళ్తావు వెళ్ళు, ఆగకూడదు. అది మందల. నేను ఈ సాయంత్రం దాకా వేసుకున్నాను. ఆడాడేసుకోకూడదు, ముందే వేయాల. భలే ఉంది. సరే చూద్దాం అది ఎట్లా ఉంటుంది ఏందో. స్లో వాక్. ఓకే, చలో చలో. ఇక్కడ వచ్చేది పెద్దోళ్ళు అయినా, ఇక్కడ పేల్చి బాంబే అని తెలుసా? నాకేది మనం అనుకుంది స్లో వాక్, కానీ ఇది ఫాస్ట్ వాక్. ఇంకో బాంబు పేల్చానా ముందుకు వెళ్తారు. అవును, కానీ వెనక్కెళ్ళాలి. ఇక్కడ ఉండాలా. నేను చెప్పి ఇందాక తొడగొడతాను వెనక్కన. మా ఓడి చెప్పేది అదే, నేను చెప్పేది అదే. మొత్తం మడత పెట్టి పోతా ఉండడమే. ఇంకా మడత అంటే ఇంత కుర్చీ మడత పెట్టి పక్కన పెట్టావు. గేమ్ అయిపోయిలా, ఇప్పుడు ఈ గేమ్ వచ్చిలా వేస్తే దమానాలు అంతే. చూద్దాం ఒకసారి ఎట్టుంటుందో. స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ గో. గో చిన్నోడా, పెద్దోడా. 1 2 3. బా పరిగిస్తా అవుట్. కమాన్ 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 కమాన్. అందరూ అవుటేలే, పరిగెత్తులు అందరూ అవుటే, పరిగెత్తులు అందరూ అవుటే. చిన్నోడా, పెద్దోడా విన్నరు. కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం మేడంకి. కంగ్రాచులేషన్స్ మేడం. సో అంత మందిలో గెలిచినందుకు. ఎలా అసలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారా వెనక్కి, లేకపోతే స్పీడ్ గా వాక్ చేసుకుంటూ వెళ్ళారా? లేదు, అంత ఏం లేదు, పాపం నార్మల్ గా పోయారు. మేడం ఏదైనా సరే ఓకే, చాలా చాలా థ్యాంక్స్ మీకు. గేమ్ లో పార్టిసిపేట్ చేశారు. పేరెంట్స్ పిల్లకాయలని కాకుండా వీళ్ళు వచ్చి చేశారు. గిఫ్ట్ ఏమి ఇస్తారు పోయి చూద్దాం రండి. సో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ చేస్తా అంతే. అదే విధంగా వాళ్ళకి అంటే పిల్లలకి ఇన్స్పిరేషన్ గా నలుగురిలో పర్లేదా, నలుగురిలో ఏ విధంగా ఎంటర్టైన్ చేయాలి అనే దానికి వాళ్ళకి మంచి మంచి గేమ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు ఈరోజు. అప్పుడప్పుడు ఇట్లాంటి చేస్తా ఉంటాయి. ఇంట్లో ఎన్నో ప్రెజర్లు ఉంటాయి, టెన్షన్స్ కదా వాళ్ళకి. అవును, ఆయన ఎట్ వస్తుందో ఈయన ఎట్ వస్తుందో. మనం కూడా అట్టే కదా, పొద్దులు వస్తాం మన ఇంట్లో నిజగిస్తూ ఉండేది. అంతే కదా. అప్పుడప్పుడు ఆడితే కూల్గా ఉంటారు. ప్రైజులు ఇస్తారంట. నువ్వు నేను తలా ఒకటి ఎత్తుకోపోదాం, తీసుకుపోదాంపా. అది పెద్దోడా, చిన్నోడా, సంక్రాంతి సెలబ్రేషన్స్ అసలు ఎంత జాలీగా జరిగాయా? అంతా ఇట్ట కాదు, సంబరాలు అంబరాన్ని అంటే అంతే. అయితే మొత్తానికి ఇంత ప్లాన్ గా, ఇంత ప్రీ ప్లాన్ గా చేసి ఈ సంక్రాంతి శుభాకాంక్షలకు సంబంధించినటువంటి ప్రతి ఏర్పాట్లు చేసిన స్కూల్ వారికి, యాజమాన్యానికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు మన సువర్ణ మీడియా తరఫున వాళ్ళకి తెలియజేద్దాం. ఎందుకంటే భావితరాలు వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండేలాగా వాళ్ళకి చక్కనైనటువంటి సాంస్కృతిక పద్ధతులు ఎన్ని చూపించారు మనకి. నువ్వేం చెప్తావు? అందరికి హ్యాపీ పొంగల్ అని చెప్తున్నాను. హ్యాపీ పొంగల్ అండి అందరికి.
సో ఎప్పుడు చెప్పేదే చెప్పకనే చెప్పేది, తప్పకుండా చెప్పేది, పండుగ వస్తే చెప్పేదే. సో ఏం చెప్పాలి, విషెస్ చెప్పాలి, చెప్పేసాను. అంతకుమించి ఇంకేం చెప్తాం. సూపర్ అనమాట. సో వ్యూవర్స్, ఇది ఈ రోజు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఎస్పీఆర్ స్కూల్లో నిర్వహిస్తున్నటువంటి గ్రాండ్ ఫెస్టివల్కి సంబంధించి ప్రతి ఒక్క ఏర్పాట్లు కూడా ఇక్కడ నిర్వహించారనమాట స్కూల్ మేనేజ్మెంట్ వారు. ఇందులో భాగంగా మేము చిన్నోడు పెద్దలు మేమిద్దరం పాలు పంచుకోవడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది మెమరబుల్ డేస్ అనమాట. అయితే ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమంలో కలుసుకుందాం. అంటే కీప్ స్మైలింగ్, పెద్దోడితో చిన్నోడు, కెమెరామెన్ రియాజ్తో సైనింగ్ ఆఫ్.